అనగనగా ధర్మస్థలం అనే ఊరికి దగ్గర్లో ప్రశాంతమైన అడవి ఒకటి ఉండేది. సాధు జంతువులు, అమాయకులైన గిరిజల ప్రజలు, చూడచక్కని ప్రదేశాలతో అడవి అద్భుతంగా ఉండేది. ఆ అడవి మధ్యలో ఒక ఆశ్రమముంది. కృపాచార్య అనే సాధు పుంగవుడు ఆశ్రమంలో చేరిన యువకులకి విద్య నేర్పుతూ ఉంటారు. ఆ అడవి చుట్టుపక్కల ఉండే అనేక గ్రామాల ప్రజలు ఆధ్యాత్మికతపై ఉన్న ఆసక్తి వలన వారి పిల్లలను ఆశ్రమానికి పంపేవారు. చూడండి పిల్లలు, మీరు చిన్నపిల్లలు కనుక మీ మొట్టమొదటి బాధ్యత పెద్దలను గౌరవించడం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకంటే వయసులో పెద్దవారితో అగౌరవంగా ప్రవర్తించకండి. ఆ ఆశ్రమంలో రాము అనే విద్యార్థి ఎన్నో రోజులుగా విద్యను అభ్యసిస్తున్నాడు. ఎంతో వినయంతో గురువుగారికి సేవ చేస్తూ గురువుగారిని అనుసరిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక బీద వ్యక్తి ఆశ్రమానికి ఎంతో నిరాశతో వచ్చాడు. తన సమస్యను గురువుగారికి చెప్పడం ప్రారంభించాడు. స్వామీ, నాకు ఈ జీవితంలో బాగా సంపాదించి సుఖంగా జీవించాలని చిన్నప్పట్నుండి కోరిక ఉంది. ఆ కోరికను నెరవేర్చడానికి నాకు ఊహ తెలిసిన నాటినుండి కష్టపడుతున్నాను. కాని నా ఏ ఒక్క ప్రయత్నం కలిసి రావడం లేదు. నాకు ఎటువైపు నుండి చూసినా నిరాశ మాత్రమే ఎదురవుతోంది. బీదరికం నన్ను వదిలిపోవడం లేదు. నేను ఈ జీవితంలో సంతోషంగా ఉంటానని నమ్మకమే కలగడం లేదు. నా ఈ సమస్యకి పరిష్కార మార్గం దయచేసి చెప్పండి స్వామీ. నేను ఎప్పుడు జీవితంలో నాకు నచ్చిన విధంగా జీవించగలను? నువ్వు నీ జీవితంలో పైకి రావడానికి చేసిన ప్రతి పని యొక్క ఫలితాన్ని ఆ దేవుడికి విడిచిపెట్టి పూర్తి శ్రద్ధ, నిష్ఠలతో నీ ప్రయత్నాలు చేస్తూ ఉండు. నీకు జీవితంలో మంచి రోజులు రానున్నాయి. స్వామీజీ చెప్పిన మాటలకు సంతోషించి ఆ పేదవాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళగానే ఒక వ్యాపారి నిస్తేజమైన ముఖం, చాలా బలహీనమైన శరీరంతో ఆశ్రమానికి వచ్చాడు. గురువుగారితో ఈ విధంగా మాట్లాడడం ప్రారంభించాడు. స్వామీ, నేను ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాలలో పేరు మోసిన ఒక వ్యాపారిని. నాకు పలుకుబడికి కాని సంపదలకి గాని ఎటువంటి లోటూ లేదు. కాని ఎన్ని ఆసుపత్రులు తిరిగినా నా ఆరోగ్యం అసలు బాగుండటం లేదు. రోజురోజుకీ నా శరీరం బలహీనంగా మారుతోంది. నిద్ర పట్టటం లేదు. కడుపు నిండా తినడానికి కూడా కుదరటం లేదు. దయచేసి నా ఆరోగ్యం బాగుపడటానికి ఏదైనా ఉపాయం ఉంటే తెలియచేయండి. నువ్వు నీ వ్యాపారాలని పిల్లలకి అప్పగించి వీలైనన్ని తీర్థయాత్రలు దర్శించు నాయనా. నీ ఆరోగ్యం తప్పకుండా మెరుగవుతుంది. ఆ మాటలు విన్న వ్యాపారి ఎంతో సంతోషించి తనకు తోచిన పారితోషికమిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోగానే రాము గురువుగారితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. గురువుగారు, నా మదిలో ఈరోజు ఒక ప్రశ్న తలెత్తింది. మొదటగా వచ్చిన పేద వ్యక్తి తనకు సంపదలు కావాలని, అతడు ఆశించిన జీవితం లభిస్తేనే తను తన జీవితంలో సుఖంగా ఉంటానని చెప్పాడు. కాని ఇప్పుడు వచ్చిన వ్యాపారి మాత్రం తనకు జీవితంలో సంపదలు, సుఖాలు అన్నీ ఉన్నా కూడా ప్రశాంతత లేదని, దుఃఖంలో ఉన్నానని బాధపడుతున్నాడు. అసలు ఏది సుఖం, ఏది దుఃఖం? జీవితంలో అసలు సుఖం దేనివలన లభిస్తుంది? మంచి ప్రశ్న వేశావు రాము. ఈరోజు జరిగిన సంఘటనలని సక్రమంగా అర్థం చేసుకున్నావు. సుఖదుఖాలు అనేవి ఒక రకమైన భావనలు. మనిషి ప్రవృత్తిని బట్టి, అభిరుచులని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. ఒకరికి సుఖాన్ని కలిగించిన విషయం వేరొకరికి దుఃఖాన్ని కలిగించవచ్చు. ఈ ప్రపంచంలో దీని కారణంగా సుఖాన్ని పొందుతారు, దీని కారణంగా దుఃఖం కలుగుతుంది అని చెప్పడం అసాధ్యమైన పని. కాని ఈ సుఖదుఖాలకి అతీతంగా ఆలోచించే వ్యక్తి ఖచ్చితంగా సంతోషంగా ఉండగలడు. తనకు జీవితంలో ఎదురయ్యే సంఘటనలని, అనుభవాలని స్వీకరిస్తూ సుఖానికి కాని దుఃఖానికి గాని లోనుకాని వ్యక్తి ఈ ప్రపంచంలో సంతోషంగా జీవించగలడు. జీవితంలో కేవలం సుఖాలు మాత్రమే ఉండాలని కోరుకునే వ్యక్తి అంత అవివేకి ఇంకెవరూ ఉండరు. ఈ మానవ జీవితంలో సుఖదుఖాలు అనేవి సర్వసాధారణం. నిజానికి సుఖం కంటే దుఃఖం మనకు జీవితంలో ఎక్కువ పాఠాలని నేర్పిస్తుంది.
ఈ ప్రపంచంలో సుఖదుఖాలు అనేవి రెండూ అనిత్యాలు అన్న సత్యమెరిగి శాశ్వతమైన సుఖం కోసం ఆ పరమాత్మ పాదపద్మాలను ఆశ్రయించాలి. మరి ఈ సత్యాన్ని ఆ ఇద్దరు వ్యక్తులకు ఎందుకు తెలియచేయలేదు గురువుగారు? ఈరోజు వచ్చిన ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతానికి జీవితంలో భోగభాగ్యాలను కోరుకుంటున్నారు. వారికి ఈ సత్యాన్ని చెప్పినా ఇప్పుడు అర్థం చేసుకోలేరు. కొంతకాలానికి వారికి నెమ్మదిగా ఈ జీవితం పట్ల వైరాగ్యం కలుగుతుంది. అప్పుడు మాత్రమే వారు ఈ సత్యాన్ని అర్థం చేసుకోగలరు. ఇటువంటి మరిన్ని కథల కోసం మా జేకేవీ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.